లాస్ట్ క్లాస్లో మనం మౌర్య సామ్రాజ్యం గురించి, మౌర్య సామ్రాజ్యానికి ఉన్నటువంటి మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకోవడానికి ఆధారాల గురించి, అట్లాగే మౌర్య సామ్రాజ్యం యొక్క స్థాపకుడైనటువంటి మౌర్య చంద్రగుప్తుడి గురించి నేర్చుకున్నాం. మౌర్య చంద్రగుప్తుడు భారతదేశంలో మౌర్య సామ్రాజ్యం స్థాపించడం అనేది చరిత్రలో ఒక అత్యంత ప్రధానమైనటువంటి సంఘటన అని చెప్తారు. ఈ దేశం యొక్క రాజకీయ, సామాజిక, ఆర్థిక అట్లాగే సువిశాల సామ్రాజ్యాన్ని భారతదేశంలో మొట్టమొదటి స్థాపించినటువంటి వ్యక్తిగా, భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి మొట్టమొదటి గొప్ప చక్రవర్తిగా కూడా చరిత్రలో మౌర్య చంద్రగుప్తుడికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కాబట్టి మౌర్య చంద్రగుప్తుడికి సంబంధించినటువంటి ఇతివృత్తంతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి మౌర్య సామ్రాజ్యాన్ని గురించి తెలుసుకోవడానికి అనేక రకాలైనటువంటి ఆధారాల గురించి నేర్చుకున్నాం. అందులో అత్యంత ప్రధానమైనటువంటి అంశం కౌటిల్యుడి చేత రచించబడినటువంటి అర్థశాస్త్రం, అట్లాగే విదేశీ రచయిత అయినటువంటి గ్రీక్ రచయిత అయినటువంటి మెగస్తనీస్ రచించినటువంటి ఇండికా గ్రంథం, అట్లాగే మౌర్య చంద్రగుప్తుని కాలంలో ఉన్నటువంటి లేక గుప్తుల కాలంలో ఉంటాడు, గుప్తుల కాలంలో ఉన్నటువంటి ముద్ర రాక్షసం రచించినటువంటి విశాఖదత్తుడు రచించినటువంటి ముద్ర రాక్షసం, అట్లాగే అనేక గ్రీక్ రచనలు, స్ట్రాబో రచించినటువంటి ఎపిటోమ్, అట్లాగే న్యాచురల్ హిస్టరీ, అట్లాగే ఎర్ర సముద్ర యాత్రలు, అజ్ఞాత నావికుని యొక్క ఎర్ర సముద్ర యాత్రలు, అశోకుని శిలాశాసనాలు, శ్రీలంక దేశం నందుకల దీపవంశం, మహావంశం, ఇవన్నీ కూడా భారతదేశంలో నిర్మితమైనటువంటి, భారతదేశంలో గొప్ప సామ్రాజ్యమైనటువంటి మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకోవడానికి మనకు అత్యంత అద్భుతమైనటువంటి ఆధారాలుగా చరిత్ర ద్వారా మనకు లభిస్తున్నాయి. మరి ఇక ఆ కోణంలో మౌర్య చంద్రగుప్తుని యొక్క పరిపాలన క్రీస్తు పూర్వం 297 సంవత్సరంలో ఆయన సల్లేఖన వ్రతం ఆచరించి, జైన మతంలోని సల్లేఖన వ్రతాన్ని ఆచరించి తనువు చాలించడం జరుగుతుంది. అంతకు ముందే ఆ సల్లేఖన వ్రతాన్ని ఆచరించక ముందు తన కుమారుడైనటువంటి బిందుసారుడికి రాజ్య పట్టాభిషేకం చేయడం జరుగుతుంది. కాబట్టి బిందుసారుడు క్రీస్తు పూర్వం 297 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 273 సంవత్సరం వరకు రాజ్య పరిపాలన నిర్వహణ చేపట్టడం జరుగుతుంది. అయితే తండ్రి చాలా గొప్పవాడు. తండ్రి తర్వాత బిందుసారుడు తర్వాత అశోకుడు. అంటే మౌర్య చంద్రగుప్తుడికి అశోకుడికి మధ్య వారధిగా ఉండి మౌర్య సామ్రాజ్యం శిథిలం కాకుండా కాపాడుకుంటూ ఇన్ని సంవత్సరాలు రాజ్య పరిపాలన నిర్వహించడం జరుగుతుంది. అయితే మౌర్య చంద్రగుప్తుడు రాజ్య పరిపాలన అంతరించిన తర్వాత బిందుసారుని యొక్క పరిపాలన చెప్పుకోదగినటువంటి అంశ పరంపర ఉండకపోయినప్పటికీ ఈ మౌర్య చంద్రగుప్తుడు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నప్పుడే భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజు విదేశీ రాజ్యాలతో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నటువంటి మొట్టమొదటి రాజుని మౌర్య చంద్రగుప్తుడి గురించి మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసినటువంటి అంశం ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ బిందుసారుడు రాజ్యానికి వస్తూనే సిరియా రాజు ఆంటియోకస్, ఆ మాట గుర్తు పెట్టుకోవాలి, సిరియా రాజు ఆంటియోకస్, ఈ ఆంటియోకస్ తో సంబంధాలు ఉంటాయి. ఆంటియోకస్ తో ఇతనికి ఎలాంటి సంబంధాలు ఉంటాయంటే తన తండ్రి గ్రీక్ రాజ్యానికో లేదా సిరియా రాజ్యానికి రాజు అయినటువంటి సెల్యూకస్ నికేటర్ కుమార్తె హెలినస్ వివాహం చేసుకుంటారు. ఆ క్రమంలో సిరియా రాజ్యానికి రాజు అయినటువంటి ఆంటియోకస్ కి ఒక వర్తమానాన్ని పంపిస్తాడు. ఏమని వర్తమానాన్ని పంపిస్తాడు అంటే బిందుసారుడికి తన ఇష్టమైనటువంటి కొన్ని వస్తువులను పంపించమని పంపిస్తాడు. ఆ వస్తువులలో అత్తి పండ్లు ఉంటాయి, అంటే అత్తి పండ్లను తినేవాడు ఎక్కువగా. అట్లాగే మధుపానీయం అని అంటే మధుపానీయాన్ని పంపించమంటాడు. అట్లాగే పండితులను పంపించమంటాడు. పండితులను ఎందుకు పంపించమంటాడు అంటే గ్రీక్ సంస్కృతి గురించి తెలుసుకోవడానికి మౌర్య చంద్రగుప్తుడి తర్వాత వచ్చినటువంటి బిందుసారుడు ఈ 3 వస్తువులు పంపించమని ఆజ్ఞాపన జారీ చేయడం జరుగుతుంది. అయితే మొదటి 2 వస్తువులను పంపించినటువంటి ఆంటియోకస్ పండితులను పంపించేటటువంటి ఆచారం తమ రాజ్యంలో లేదని తిరస్కరించబడడం జరుగుతుంది. ఇట్లాగా బిందుసారుని కాలంలో ఇలాంటి పాత్రతో పాటు భారతదేశాన్ని ఆయన పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఆ రాజ్యంలో మౌర్య సామ్రాజ్యంలో కొన్ని అలజడులు రేకెత్తుతాయి. అలాంటి అలజడులలో తాను పరిపాలన చేస్తున్నటువంటి రాజ్య భూభాగంలో, అంటే భారతదేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు, బిందుసారుడు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో కొన్ని వ్యతిరేకతలు కనిపిస్తాయి. ఆ వ్యతిరేకతల క్రమం ఎక్కడ కనిపిస్తుందనంటే భారతదేశంలో ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతంలో అతని కాలంలో వ్యతిరేకత వస్తుంది. అంటే ఈ ప్రాంతాన్ని ఉజ్జయిని అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఈ ఉజ్జయినికి
ఉజ్జయినిలో తన కుమారుడైనటువంటి అశోకుడికి రాజ్య పట్టాభిషేకం నిర్వహిస్తాడు. అంటే బిందుసారుడి కాలంలో అశోకుడు ఏ రాజ్యానికి యువరాజుగా పనిచేస్తూ ఉండేవాడు అంటే ఉజ్జయిని రాష్ట్రానికి యువరాజుగా పనిచేస్తూ ఉండేవాడు. అయితే ఉజ్జయిని రాష్ట్రంలో కాదు కానీ ఇక్కడ తక్షశిల అనేటటువంటి రాజ్యం ఉంటుంది. మనం షోడశ మహాజనపద రాజ్యాలలో ఉన్నటువంటి ఆ రాజ్యాల్లో 16 రాజ్యాలు ఇక్కడ అవంతి రాజధాని ఉజ్జయిని గాను, తక్షశిల అనేటటువంటిది గాంధార రాజ్యానికి రాజధాని గాను నేర్చుకుని ఉన్నాం. ఈ తక్షశిల ప్రాంతంలో తిరుగుబాటు తలెత్తుతుంది. ఈ తక్షశిల ప్రాంతంలో జరిగినటువంటి తిరుగుబాటును అణచివేయడానికి స్వయంగా తాను వెళ్ళక తన కుమారుడైనటువంటి అశోకుడిని పురమాయించడం జరుగుతుంది. అంటే అశోకుడు ఉజ్జయిని రాజ్యంలో యువరాజుగా ఉంటాడు. ఉజ్జయిని రాజ్యానికి యువరాజుగా ఉన్నటువంటి అశోకుడు తక్షశిలలో తలెత్తినటువంటి తిరుగుబాటును అణచివేస్తాడు. అయితే మనం ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మౌర్య సామ్రాజ్యంలో తక్షశిలలో జరిగినటువంటి తిరుగుబాటు ఏ రాజు కాలంలో జరిగింది అన్నప్పుడు బిందుసారుడికి ఆన్సర్ చేయాలి. బిందుసారుడి కాలంలో జనించినటువంటి తక్షశిల తిరుగుబాటును అణచివేసినటువంటి రాజు అన్నప్పుడు అశోకుడికి ఆన్సర్ చేయాలి. కాబట్టి అశోకుడు మొదటి ఉజ్జయినికి యువరాజుగా ఉంటాడు. ఆ తర్వాత ఈ తిరుగుబాటును అణచివేసిన తర్వాత తక్షశిల రాజ్యానికి కూడా యువరాజుగా పట్టాభిషేకం జరుపుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత క్రమంలో తండ్రి యొక్క రాజ్య పాలన అయిపోయిన తర్వాత అశోకుడు రాజ్య పరిపాలన భారాన్ని నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే బిందుసారుడికి సింహసేనుడు అనేటటువంటి ఒక బిరుదు ఉంది. సింహసేనుడు అంటే శత్రువులకు సింహం లాంటి వాడు అని అర్థం. సింహసేనుడు అనేటటువంటి బిరుదుతో పాటు గ్రీకు రచనల్లో, గ్రీకు సాహిత్యంలో అమిత్రఘాత అనేటటువంటి మరొక బిరుదు కూడా ఆయన పోలిక చేస్తారు. అమిత్రఘాత అనేటటువంటి బిరుదు నామాలు ఉంటాయి. అంటే బిందుసారుడికి ఉన్నటువంటి 2 బిరుదుల్లో ఒకటి సింహసేనుడు, రెండవది అమిత్రఘాత. అమిత్రఘాత అనేటటువంటి బిరుదును గ్రీకు సాహిత్యంలో మనం చూడొచ్చు. సింహసేనుడు అనేటటువంటిది భారతీయ సాహిత్యంలో మనకు కనిపిస్తుంది. ఈ విధంగా భారతదేశాన్ని మౌర్య చంద్రగుప్తుడి తర్వాత పరిపాలన చేసినటువంటి బిందుసారుడు అటు రాజ్యాన్ని కాపాడుకుంటూ ఇలాంటి కార్యకలాపాలకు శ్రీకారం చుట్టి తన పరిపాలన కాలాన్ని నిర్వహించడం జరుగుతుంది. తాను చనిపోయిన తర్వాత అంటే బిందుసారుడు తాను బతికున్నప్పుడు ఎందుచేతనో గాని ఆజీవక మతాన్ని ఆచరిస్తాడు. ఆజీవక అనేటటువంటి మతాన్ని ఆచరిస్తాడు. అందుకనే మౌర్య సామ్రాజ్యానికి మొట్టమొదటి రాజు అయినటువంటి మౌర్య చంద్రగుప్తుడు జైన మతాన్ని ఆచరిస్తాడు. రెండవ రాజు అయినటువంటి బిందుసారుడు ఆజీవక మతాన్ని అనుసరిస్తాడు. మరి తర్వాత వచ్చినటువంటి అశోకుడు బౌద్ధ మతాన్ని ఆచరిస్తాడు. భారతదేశంలో గొప్ప సామ్రాజ్యమైనటువంటి మౌర్య సామ్రాజ్యానికి రాజులైనటువంటి ముగ్గురు ఒక్కొక్క మతాన్ని అవగలించుకోవడం చేత భారతదేశంలో ఉన్నటువంటి వేద సాహిత్యాన్ని కలిగినటువంటి హిందూ సమాజం ఈ మౌర్య సామ్రాజ్యం మీద వ్యతిరేకత ప్రకటించింది అనేది ఒక కోణం. అంటే ప్రధానమైనటువంటి చక్రవర్తులు భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతాన్ని పక్కన పెట్టేసి ఒకళ్ళు జైన మతాన్ని, తర్వాత వచ్చినటువంటి బిందుసారుడు ఆజీవక మతాన్ని, ఆ తర్వాత వచ్చినటువంటి అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించడం వల్ల ఆ మతాల కోసం వాళ్ళు చేసినటువంటి కృషి కారణం చేతనం టోటల్ గా మౌర్య సామ్రాజ్యం మీద హిందూయిజం లేదా హిందూ మతానికి, వేద సాహిత్యానికి లేదా సంస్కృత మతానికి, అష్టాదశ పురాణాలకు లేదంటే వేదాలకు, వేదాంగాలకు వీటన్నిటికీ కూడా ఎందుకో ఒకసారి విరామం వస్తుంది. అందుచేత మౌర్య సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఈ స్థితిగతులు అన్ని కూడా జైన బౌద్ధ మతాలకు సంబంధించినటువంటి వాటికి దగ్గరగా ఉంటాయి. అందుచేత ఈ మౌర్య సామ్రాజ్యం మీద హిందూ సమాజానికి కొద్దిగా ఏహ్య భావన అంటారు దాన్ని, అంటే వ్యతిరేకత బాగా ఉంటుంది. అందుచేత మౌర్య సామ్రాజ్యంలో చిట్ట చివరి రాజు అయినటువంటి బృహద్రథుడిని అతని మంత్రి అయినటువంటి పుష్యమిత్ర శృంగుడు ఒక బ్రాహ్మణుడు మంత్రిగా ఉంటాడు. ఈ వ్యతిరేకత చూసి అతన్ని చంపేసినాడు అని చెప్పి ఈ చరిత్ర తెలిసినటువంటి వాళ్ళు చరిత్ర అలాగా వ్యతిరేకతతో చంపేసినాడని చెప్తారు. అంటే మౌర్య సామ్రాజ్యం యొక్క పతనానికి కూడా ఆ పుష్యమిత్ర శృంగుడు ఎలాగా కారణపడాయంటే వీళ్ళు ఒక్కొక్కరు ఒక మతాన్ని అనుసరించి ఉన్నటువంటి మతాన్ని దూరం చేయటం వల్ల వాళ్ళు వ్యతిరేకత పెరిగి చివరికి ఆ రాజ్యం యొక్క పతనానికి కూడా కారణమైనారు అని ఒక వాదన అయితే కనిపిస్తుంది. ఇట్లాగా భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి అంటే మౌర్య సామ్రాజ్యంలో రెండో గొప్ప చక్రవర్తిగా బిందుసారుడికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మరి బిందుసారుడి కాలం అయిపోయిన తర్వాత క్రీస్తు పూర్వం 273వ సంవత్సరం నుంచి భారతదేశాన్ని కాకుండా ప్రపంచాన్ని పరిపాలన చేసినటువంటి చక్రవర్తుల్లో అశోకుడికి అత్యద్భుతమైనటువంటి పాత్ర ఉంది. మరి అశోకుడు చేసినటువంటిది పరిపాలన, లేక అశోకుడి రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఉన్నటువంటి సామాజిక స్థితిగతుల, లేక అతని గొప్పతనమా, లేదంటే అతను బౌద్ధ మతానికి చేసినటువంటి సేవ, యోధాగ్రాసరుడిగా ఈ దేశాన్ని పరిపాలన చేసినటువంటి విధానమా, పరిపాలన దక్షత అనేది అశోకుడికి అంత గొప్ప పేరు తెచ్చిపెట్టినాయంటే అవేమీ కాదని చరిత్రకారులు చెప్తారు.
క్రీస్తు పూర్వం 273 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 232 సంవత్సరం వరకు నిరాఘాటమైనటువంటి పరిపాలనను భారతదేశానికి అశోకుడు ఇవ్వడం జరుగుతుంది. అయితే తన పితామహుడైనటువంటి మౌర్య చంద్రగుప్తుడితో కానీ తన తండ్రి అయినటువంటి బిందుసారుడి రాజ్యంలో కానీ ఎందుచేతనో కళింగ రాజ్యం, ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి కళింగ రాజ్యం మౌర్య సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉండదు. అంటే మనం లాస్ట్ క్లాస్ లో డిస్కషన్ చేసినట్లు మౌర్య సామ్రాజ్యం విస్తృతమైనటువంటి విశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని కలిగి ఉన్నప్పుడు మౌర్య చంద్రగుప్తుడి యొక్క రాజ్యం పశ్చిమాన పర్షియా దేశం నుంచి తూర్పున బీహార్ వరకు విస్తరించి ఉండేదని, హిమాలయ పాదపద్మం నుంచి తిరునల్వేలి వరకు, తమిళనాడులోని తిరునల్వేలి ప్రాంతం వరకు దక్షిణంగా దాని యొక్క విస్తృతి ఉండేదని, ఈ సువిశాల రాజ్యాన్ని మౌర్య చంద్రగుప్తుడి తర్వాత బిందుసారుడు కూడా కాపాడుకొని మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన మౌర్య చంద్రగుప్తుడు వలె పరిపాలన దక్షుడిగా పేరు తెచ్చుకున్నాడని మనం చూస్తాం. అయితే అశోకుడు వచ్చిన తర్వాత అశోకుడి రాజ్యంలో తమిళనాడు ఉండదు, అట్లాగే అస్సాం ప్రాంతం కూడా మౌర్య సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉండదు. ఆ క్రమంలో చూసినప్పుడు ఇక్కడ కీలకమైనటువంటి ప్లేస్ లో ఉన్నటువంటి కళింగ రాజ్యం కూడా ఎందుచేతనో ఈ ఇద్దరి బిందుసారుడి కాలంలో కానీ మౌర్య చంద్రగుప్తుని కాలంలో కానీ అంతర్భాగంగా మౌర్య సామ్రాజ్యంలో ఉండదు. మరి వీళ్ళిద్దరి దగ్గర ఉన్నటువంటి రాజ్యం కోసం జయించి బలోపేతం చేసుకోవాలనుకున్నాడా, లేకుండా ఉంటే వర్తక వాణిజ్య పరంగా చూస్తే ఈ ఆగ్నేయాసియా దేశాలకు కీలకమైనటువంటి ప్లేస్ లో ఉంటుంది. ఇండోనేషియా, జావా, సుమత్ర, బాలి, సింగపూర్, మలయ, థాయిలాండ్ ఇలాంటి ఈ ప్రాంతాలన్నిటికీ కూడా సముద్రం ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతాలతో ఈ కళింగ రాజ్యం వర్తక వాణిజ్య సంబంధాలను కలిగి ఉండేది. అందుచేత తన సామ్రాజ్యాన్ని అంతర్భాగంగా చేసుకొని సామ్రాజ్యాన్ని విస్తృతం చేసేటటువంటి కోణంలో దాన్ని ఆలోచించి ఉండకపోవచ్చు. ఎందుకంటే తన తండ్రి ద్వారా పితామహుడైనటువంటి మౌర్య చంద్రగుప్తుడి ద్వారా విశాలమైనటువంటి సామ్రాజ్యం తనకు రాకనే వస్తుంది అశోకుని కాలంలో. అందుచేత సామ్రాజ్య విస్తరణ కోసం కళింగ రాజ్యం మీదకి దండయాత్రకు పోయినట్లు కనిపించదు. అయితే వాణిజ్యంగా అది కీలకమైనటువంటి ప్లేస్ లో ఉండడం చేత కళింగను జయించి ఆ మౌర్య సామ్రాజ్యానికి గొప్ప సంపదను చేకూర్చడానికి ప్రయత్నం చేసినాడని చరిత్రకారుల చేత ఒక వర్ణన ఉంటుంది. సరే, దాని మీద దండయాత్ర ఎప్పుడు జరుగుతుందంటే క్రీస్తు పూర్వము 261 సంవత్సరంలో. అంటే కళింగ యుద్ధం అనేటటువంటిది అశోకుడు ఎప్పుడు చేసినాడంటే క్రీస్తు పూర్వం 261లో. మరి అశోకుడు ఎప్పుడు రాజ్యానికి వచ్చాడు? క్రీస్తు పూర్వం 273 సంవత్సరంలో. అయితే అశోకుడి యొక్క పట్టాభిషేకము 269 సంవత్సరంలో జరుగుతుంది. ఈ కీలకమైనటువంటి సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రాజ్యానికి వచ్చినటువంటి సంవత్సరం క్రీస్తుపురం 273 సంవత్సరం, తాను పట్టాభిషిక్తుడైనటువంటి సంవత్సరం క్రీస్తుపురం 269 సంవత్సరం, కళింగ యుద్ధం చేపట్టినటువంటి సంవత్సరం క్రీస్తుపురం 261 సంవత్సరం. అశోకుడి పరిపాలనా కాలంలో భారతదేశంలో తాను చేసినటువంటి ప్రధానమైనటువంటి ఏకైక యుద్ధం కూడా కళింగ యుద్ధమే అని చెప్పచ్చు. అయితే అశోకుడు రాజ్యానికి వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు పట్టాభిషిక్తుడు కావడానికి ఎందుకు వెయిట్ చేయవలసి వచ్చింది అని అంటే, బౌద్ధ సాహిత్యం ఏం చెప్తుందనంటే, అంటే బౌద్ధ సాహిత్యం అన్నప్పుడు కళింగ యుద్ధం చేపట్టిన తర్వాత అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు. అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత అందులో అనేకమైనటువంటి మౌలికమైనటువంటి మార్పులు వచ్చాయి అని చెప్తూ అశోకుడికి 99 మంది అన్నదమ్ముళ్ళు ఉండేవారని, వారితో యుద్ధం చేసి పోటీలో గెలిచి వాళ్ళందరినీ హతమార్చి ఆ తర్వాత మౌర్య సామ్రాజ్యానికి చక్రవర్తి అయినాడని, చండాశోకుడని అంటే చాలా కఠోరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడని, వాళ్ళందరినీ హతమార్చి రాజ్యానికి వచ్చాడని బౌద్ధ సాహిత్యాలలో వివరణ ఉంటుంది. అయితే అశోకుడు ఈ దేశంలో శిలాశాసనాలు వేయిస్తాడు, స్తంభ శాసనాలు వేయిస్తాడు, గుహ శాసనాలు వేయిస్తాడు. అశోకుడు 14 శిలాశాసనాలు వేయిస్తాడు, 7 స్తంభ శాసనాలు వేయిస్తాడు, 4 గుహ శాసనాలను వేయిస్తాడు. వీటిల్లో ఎక్కడా కూడా తన అన్నదమ్ములైనటువంటి వాళ్ళని బంధువులని శిక్షించి కిరాతకమైనటువంటి పనిని చేపట్టినట్టు కనిపించదు. ఆయా శిలాశాసనాలలో బంధుగణం మీద అన్నదమ్ముల మీద ప్రేమానురాగాలు కురిపించినట్లు కనిపిస్తుంది. అయితే ఒక్క బౌద్ధ సాహిత్యంలో మాత్రమే అశోకుడిని చండ అశోకుడిగా ప్రస్తావన చేయడం జరుగుతుంది. మరి ఎక్కడ కూడా ఏ సాహిత్యంలో కూడా, గ్రీక్ సాహిత్యంలో కానీ, హిందూ పురాణాల్లో కానీ, హిందూ సాహిత్యాల్లో కానీ ఎక్కడ కూడా అశోకుడికి అలాంటి పాత్రను చరిత్రకారులు ఇవ్వాల. అందుచేత బౌద్ధ మతానికి సంబంధించినటువంటి వాటిల్లోనే అలాంటి పాత్ర ఉంటుంది. కొంతమంది ఆ బౌద్ధ మత చరిత్రకారుల యొక్క అబద్ధాల కోరుతనమని కూడా వర్ణన చేస్తారు. అంటే అశోకుడికి అలాంటి కీలకమైనటువంటి పాత్ర లేదని, దయామయుడని, ధర్మాన్ని ఆచరించి పరిపాలన చేసినాడని
బౌద్ధ మతానికి చేసినటువంటి సేవ కారణంగా ఆయన అంతర్జాతీయంగా వెలుగొందలేదని, బౌద్ధ మతంలో ఉన్నటువంటి ధర్మాన్ని అనుసరించి ధర్మ మహామాత్రుడిగా ఈ దేశానికి సమాజానికి బ్రహ్మాండమైనటువంటి పరిపాలనా విధానాన్ని అందించినాడని, ఆ కోణంలోనే ప్రపంచం అతన్ని గమనించిందని, అతనికి పేరు ప్రఖ్యాతులు వచ్చాయని చరిత్రకారుల ద్వారా మనకు అతి అద్భుతమైనటువంటి అంశాలు తెలుస్తున్నాయి. అందుచేత ఈ దేశాన్ని పరిపాలన చేసినటువంటి రాజుగారే కాకుండా ప్రపంచాన్ని పరిపాలన చేసినటువంటి మౌలిక చక్రవర్తులు అశోకుడికి అతి అద్భుతమైనటువంటి పాత్ర ఉన్న చరిత్రకారులు, అటు భారతీయ చరిత్రకారులు, ప్రపంచంలో ఆనాడు ఉన్నటువంటి చరిత్రకారులు ఆ కోణాన్ని ఆయనకు అందించడం జరుగుతుంది. మరి ఇట్లాగా భారతదేశంలో అశోకుని యొక్క పరిపాలన విధులతో పాటు ఆయన సామ్రాజ్యానికి రావడం, పట్టాభిషిక్తుడు కావడం, ఆ తర్వాత కళింగ యుద్ధాన్ని చేపట్టడం. అయితే ఈ కోణాన్ని ఇక్కడ మనం పక్కన పెట్టేస్తే అశోకుడు గురించి ఒక చరిత్రకారుడు ఏం చెప్తాడనంటే, అంటే అశోకుడు కళింగ యుద్ధాన్ని చేపట్టాడు, కళింగ యుద్ధంలో విజయాన్ని సంప్రాప్తం జరుగుతుంది. యుద్ధం గెలిచిన తర్వాత యుద్ధాన్ని మానివేసి మరి ఎప్పుడు యుద్ధం చేయకుండా కూడా మానివేస్తాడు. అయితే అది పక్కన పెట్టేస్తే, అలాంటి కోణాన్ని పక్కన పెట్టేస్తే అక్కడ జరిగినటువంటి సంఘటన కారణంగా ఆయన యుద్ధ రంగం నుంచి, రణరంగం నుంచి బయటకు వస్తాడు. సరే, అది పక్కన తర్వాత చూద్దాం. మరి భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి చక్రవర్తులనే కాకుండా ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఆ రోజు చక్రవర్తుల్లో కూడా మనం గమనిస్తే, ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజనీతి సిద్ధాంతం ప్రకారం ఎక్కడైనా సరే రాజ్యానికి వచ్చినటువంటి రాజు తన రాజ్యాన్ని నిలుపుకోవడంతో పాటు రాజుగా తన యొక్క పరిజ్ఞానాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతను ఏం చేయాలనంటే ఖచ్చితంగా యుద్ధం చేసి తీరాలి, రక్తపాతాన్ని చేయాలి. రక్తపాతాన్ని సృష్టించినటువంటి ఏ రాజు కానీ రాజరిక వ్యవస్థలో మనుగడ కొనసాగించినట్లు ఈ దేశంలో కనిపించదు, ప్రపంచ చరిత్రలో ఆనాడు కనిపించదు ఆ కాలంలో చూస్తే. అయితే అశోకుడి గురించి ఒక చరిత్రకారుడు ఏం చెప్తాడంటే, రక్తసిక్తమైనటువంటి మానవ ప్రపంచంలో అశోకుని పాలనా కాలం విరామ సమయం మాత్రమే అని చెప్తాడు. రక్తసిక్తమైనటువంటి మానవ ప్రపంచంలో అశోకుని పాలనా కాలం విరామ సమయం మాత్రమే అని వర్ణించినటువంటి వాడు హెచ్జి వెల్స్ అనేటటువంటి చరిత్రకారుని వర్ణన చేస్తాడు. ఇతని పేరు గుర్తు పెట్టుకోవాలి. అంటే అశోకుని కాలంలో రక్తసిక్తమైనటువంటి మానవ ప్రపంచంలో అశోకుని పాలనా కాలం లేదా మౌర్య సామ్రాజ్యం పరిపాలన చేస్తున్నప్పుడు ఏ చక్రవర్తి గురించి వర్ణన చేసినాడు, ఎవరు వర్ణన చేసినాడు, ఏమని వర్ణన చేసినాడు అని మనం అడిగినప్పుడు హెచ్జి వెల్స్ మనము ఆన్సర్ చేయాలి. అంటే ఈ స్టేట్మెంట్ ద్వారా ప్రపంచంలో ఆనాడు ఉన్నటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి అంశం ఏంటంటే, రాజు అయితే ఖచ్చితంగా యుద్ధం చేసి తీరాలా, యుద్ధంతో పాటు రక్తపాతాన్ని సృష్టించాలా. అలా సృష్టించినటువంటి వాడైనా ఆ రాజే మనుగడ బాగా ఉంటుంది. ఆ సృష్టి లేనప్పుడు, ఆ రక్తపాతం సృష్టించలేనప్పుడు, తాను దానికి అనర్హుడు అనుకున్నప్పుడు రాజుగా కూడా అనర్హుడే అని ఆ స్టేట్మెంట్ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే అశోకుడు మరి తన పితామహుడైనటువంటి మౌర్య చంద్రగుప్తుడి ద్వారా గాని, తన తండ్రి అయినటువంటి బిందుసారుడి ద్వారా గాని ఎందుచేతనో కళింగ రాజ్యం మౌర్య సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉండదు. అత్యంత కీలకంగా ఆర్థిక పరిస్థితులు మనం చూసినప్పుడు, వాణిజ్యాన్ని చూసినప్పుడు ఆగ్నేయ ఆసియా దేశాలతో కీలకమైనటువంటి పొజిషన్ ఉంటుంది, ప్లేస్ ఉంటుంది. అది కూడా ఆక్రమించుకోవడానికి కళింగ యుద్ధాన్ని చేపట్టడం జరుగుతుంది. అశోకుడు క్రీస్తుపూర్వం 261 సంవత్సరంలో కళింగ ప్రజల మీద, మరి అక్కడ ఉన్నటువంటి రాజు మీద, రాచరిక వ్యవస్థ మీద యుద్ధానికి సిద్ధమవుతాడు. ఈ కళింగ రాజ్యం ఈనాటి ఒరిస్సాలోని భువనేశ్వర్కి దగ్గరలో ధౌళి అనేటటువంటి కొండల వద్ద ఉంటుంది. ధౌళి కొండల్లో ఉంటుంది. అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఎంపికైనప్పుడు ఆయన కోరిక కళింగ యుద్ధం జరిగినటువంటి ప్లేస్ ను చూడాలి. ఆయన కళింగ యుద్ధం జరిగినటువంటి ధౌళి కొండలను సందర్శించడం జరుగుతుంది. అంటే ఈ ప్లేస్ ని, ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రాంతాన్ని, ఈ సంవత్సరాన్ని, అశోకుడు దండెత్తినటువంటి తీరుతెన్నులను, అశోకుడు జయించినటువంటి ప్రాంతాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కళింగ యుద్ధంతో అశోకుడి యొక్క పాత్ర అత్యంత ముఖ్యమైనటువంటిది. అశోకుడు యుద్ధాన్ని చేస్తూ ఉన్నప్పుడు మరి ఆ టైంలో 1,00,000 మంది చనిపోయారని, 1,00,000 మంది ఒక యుద్ధంలో చనిపోవడం అనేది ఆ రోజుల్లో నేను చూస్తే ప్రపంచవ్యాప్తంగా చాలా కీలకమైనటువంటి అంశం. ఈ రోజుల్లోనే లక్షల మంది ఒక దేశంలో లేనటువంటి చాలా దేశాలు కనిపిస్తాయి. మరి 1,00,000 మంది ఒక ప్రాంతంలో ఒక రాజు చేతులు హతమైపోవటం, అట్లాగే 1,50,000 మంది క్షతగాత్రులుగా మిగిలిపోవటం, అంటే కాకావికలమైపోవటం, మరి ఇవన్నీ అతని హృదయాన్ని ద్రవించి వేస్తాయి. అంటే ఆనాడు కళింగ యుద్ధం జరిగిన నాడు రక్తం వేరులై పారిందని, ఆ రక్తాన్ని చూసి, ఆ రక్తపాతాన్ని సృష్టించినటువంటి వ్యక్తులను చూసి, ఆనాడు అక్కడ జరుగుతున్నటువంటి చాలా భీకరమైనటువంటి క్షతగాత్రులను చూసి, వాళ్ళ బాధను చూసి అశోకుని యొక్క హృదయం ద్రవించిపోయిందని, మరి ఇంతటి మారణ ఘోర కలికి కారకుడైనటువంటి అశోకుడు తను రాజుగా ఏమి సాధించాడని, ఏం మూట కట్టుకున్నాడని మదన పడిపోతాడు. అంటే కళింగ యుద్ధం అశోకుని యొక్క మస్తిష్కాన్ని మార్చివేస్తుంది,
మదనుడిగా మార్చివేస్తుంది. బాధాతత్వ హృదయంతో ఇక ఎప్పుడు యుద్ధం చేయరాదని నిర్ణయించుకోవడం కూడా జరుగుతుంది. అంటే కళింగ యుద్ధం అశోకుని యొక్క మస్తిష్కం మీద అత్యంత ప్రభావితమైనటువంటి పాత్రను చూపిస్తుంది. ప్రపంచంలో ఏ రాజు కూడా, అంటే కొంతమంది చరిత్రకారులు కూడా చెప్తారు, యుద్ధంలో గెలిచినటువంటి ఏ రాజు యుద్ధాన్ని పరిసమాప్తంగా ఆపివేసినటువంటి చరిత్ర కనిపించదు. అందుకని ఈ సీజర్తో పోలుస్తారు అశోకుని. సీజర్ వచ్చి తెలుసుకున్నాడు, అంటే యుద్ధం చేసి తెలుసుకున్నాడు, అశోకుడు తెలుసుకుని యుద్ధం చేసినాడు అని అట్లా పోలిక చేయడం జరుగుతుంది. అయితే అశోకుడు ఏ రాజుకు అందనటువంటి కోణాన్ని ఆ తర్వాత చూపించడం జరుగుతుంది. అయితే అశోకుడికి అంతటి కోణాన్ని కలిగించినటువంటి అంశం బౌద్ధ మతం అని బౌద్ధ మత రచయితల ద్వారా చెప్తారు. అయితే కళింగ యుద్ధం జరిగిపోయిన తర్వాత అశోకుడు అంతర్ముఖుడిగా మారిపోతాడు. ఆ బాధాతత్వ హృదయాన్ని, ఆ కళింగ యుద్ధాన్ని తన మస్తిష్కం నుంచి చెరుపుకోవడానికి ఎప్పుడు ఇష్టపడేవాడు కాదు, అంతర్ముఖుడైపోతాడు. రాజ్యంలో ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో కూడా ఆలోచించలేనటువంటి ఒక పిచ్చివాడిగా మారిపోతాడు. అంటే అతని మస్తిష్కాన్ని కళింగ యుద్ధం చాలా ప్రభావితం చేస్తుందని చరిత్రకారులు రాస్తారు. మరి అయితే అశోకుడు కళింగ యుద్ధం చేసిన తర్వాత చేసినటువంటి పనే అతని ప్రపంచంలో నిలువుటద్దం లాగా చూపిస్తుంది. అశోకుడు ఇప్పుడు దాకా చేసినటువంటి పని కంటే కూడా అశోకుడు కళింగ యుద్ధం చేసిన తర్వాత అతనిలో వచ్చినటువంటి మార్పులు, అతనిలో వచ్చినటువంటి పరివర్తన ఈ సమాజాన్ని ప్రభావితం చేయడంతో పాటు ప్రపంచంలో అత్యంత సమాజాన్ని అతను ప్రభావితం చేసినట్లు చరిత్రకారుల ద్వారా మనకు సమాచారం లభిస్తుంది. మరి అశోకుడు ఎలాగా ప్రభావితం చేసినాడు, ఎంతటి ప్రభావితమైనటువంటి పాత్రను తాను పోషించినాడు అనంటే, అశోకుడు చేసినటువంటి దిగ్విజయ యాత్రల ద్వారా కానీ, బౌద్ధ మతానికి తాను చేసినటువంటి సేవల ద్వారా కానీ, భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా అశోకుడి పేరు ప్రఖ్యాతులు వచ్చినట్టు చరిత్రకారులు చేత రచన చేయల. అయితే అశోకుడు ఏం చేస్తాడంటే బౌద్ధ మతంలో ఉన్నటువంటి ధర్మాన్ని స్వీకరిస్తాడు. బౌద్ధ మతంలో ఉన్నటువంటి ధర్మాన్ని మాత్రం ప్రచారం చేసినాడు అని చెప్తారు. మరి బౌద్ధ మతంలో ఉన్నటువంటి ధర్మం ఏమిటి అని అంటే, మనము అశోకుని శిలాశాసనాల్లో కూడా చూస్తాం. 14 శిలాశాసనాలు, 7 స్తంభ శాసనాలు, 4 గుహ శాసనాల్లో కూడా మనం చూడొచ్చు. వాటన్నింటిలో కూడా అశోకుడు ఏం చెప్తాడు, అశోకుడు తన యొక్క శిలాశాసనాలలో తల్లిదండ్రులను, గురువులను, వృక్షులను, బ్రాహ్మణులను, శ్రమలను గౌరవించాలని రాయిస్తాడు. అంటే అవి ఎవరికి తెలియవని కాదు, అవి ఎవరో ఒకరికి చెప్పాలి. అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే సమాజంలోకి మార్పులు రావాలంటే అలాంటి ప్రభావితమైనటువంటి పాత్రను రాజా లేకుంటే ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి గురువుల ఆ రోజుల్లో తెలియచేయాలి. దాని ద్వారా అశోకుడు మొదటిసారి తన శిలాశాసనాలు, అంటే ధర్మం అన్నప్పుడు ఇలాంటి ధర్మాన్ని ఆచరించడం, అట్లాగే అహింసను పాటించాలి. అహింసను పాటించాలంటే హింస చేయకుండా ఉండాలి, అంటే జీవహింస విడనాడాలి. జీవహింస విడనాడడంతో పాటు ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాజు యొక్క పరిపాలన ఉండాలని చెప్తాడు. అందుకని అశోకుడు అనేక సందర్భాల్లో కూడా చెప్తాడు, సర్వకాల సర్వావస్థల యందు రాజు నిద్రిస్తున్నప్పుడు కానీ, భుజిస్తున్నప్పుడు కానీ, రాజభవనంలో, అంతఃపురంలో తన యొక్క సహోద్యోగులతో చర్చలు జరుపుతూ ఉన్నప్పుడు కానీ, రాణులతో హేలిలో పాల్గొంటున్నప్పుడు కానీ, ఎప్పుడైనా సరే సర్వకాల సర్వావస్థల్లో ప్రజల యొక్క సమస్యలను వేగులు లేదా దూతలు అని చెప్తారు. వాళ్ళు వచ్చి నిర్భయంగా విన్నవించుకోవచ్చును అని తన శిలాశాసనాల్లో వేయిస్తాడు. అంటే భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి ఏ రాజు కూడా తాను రాజు అయిన తర్వాత ఏం చేస్తానో ముందుగానే తెలియజేసినటువంటి రాజుని, నేను ఎలా ఉండబోతానో, రాజ్యం ఎలాగా ఉండబోతుందో, ప్రజలకు ఏం చేయబోతున్నానో అని ముందుగానే చెప్పినటువంటి చక్రవర్తిగా చరిత్రలో అశోకుడికి పేరు. అందుచేతనే భారతదేశానికి సంక్షేమ రాజ్యాన్ని, శ్రేయ రాజ్యాన్ని అందించినటువంటి మొట్టమొదటి సామ్రాజ్యము మౌర్య సామ్రాజ్యం అనేటటువంటి పేరు ప్రఖ్యాతులు కూడా చరిత్రలో మనకు కనిపిస్తాయి. అయితే ఆ ప్రజా సంక్షేమమైనటువంటి కార్యకలాపాలకు శ్రేయ రాజ్యానికి భారతదేశంలో శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తిగా, అంటే మౌర్య చంద్రగుప్తుడితోనే భారతదేశం యొక్క అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్, పరిపాలనా విధానం కూడా ముందుకు వచ్చినప్పటికీ సంక్షేమ రాజ్యాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రేయ రాజ్య స్థాపనలో అత్యద్భుతమైనటువంటి పాత్రను పోషించినటువంటి వాడు అశోకుడు అని చెప్తారు. ఇంకా మనం అశోకుడు రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించాడని, బాటసారులకు బావులు తవ్వించాడని, ప్రతి 9 కిలోమీటర్లకు ఒక బావి ఉండేదని, పశువులకి, అంటే ప్రజలకే కాకుండా పశువులకు కూడా వైద్యశాల నిర్మించాడని, ఇట్లాంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అంటారు వీటిని. ఇప్పుడైనా శ్రేయ రాజ్య స్థాపన, సంక్షేమ రాజ్య స్థాపన ఏ రాజ్యంలో అయితే ఉంటుందో ఆ రాజ్యం మనుగడ అత్యద్భుతంగా ఉంటుంది. అంటే డెమోక్రసీ సిస్టంలో కూడా ప్రజల యొక్క పరిపాలన, ప్రజల యొక్క పాత్ర, ప్రజల యొక్క బాధలు, ప్రజల యొక్క సమస్యలు ఎవరైతే ట్యాకిల్ చేయగలరో ఏ రాజ్యం యొక్క ఆ ట్యాకిల్ చేసినటువంటి విధానం మీద ఆ రాజ్యం యొక్క పనితీరు అత్యద్భుతంగా ఉంటుంది. వాళ్ళని ప్రజలు ఆదరిస్తారు.
అట్లాగే భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి చక్రవర్తుల్లో మొట్టమొదట ఈ సంక్షేమం మీద దృష్టి పెట్టినటువంటి వ్యక్తిగా అశోకుడికి మనం అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వచ్చు. అలాంటి సంక్షేమ రాజ్యంతో పాటు ఆ ధర్మాన్ని పాటించాలని చెప్పడం, ప్రజల నైతిక వర్తన కలిగి ఉండాలని, వాళ్ళ కోసం ధర్మ మహామాతృలు అంటే ప్రజలను సమాజాన్ని సత్ప్రవర్తన కలిగినటువంటి తీరుగా మార్పు చేయడానికి ధర్మ మహామాతృలు అనేటటువంటి ప్రత్యేక అధికారులను అశోకుడు నియమించడం జరుగుతుంది. ధర్మ మహామాతృలు అంటే ధర్మాన్ని కాపాడితే ధర్మమే నిన్ను కాపాడు